భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని రాహుల్ విజ్ఞాన విద్యాలయంలో తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రజల ఉద్యమం యొక్క ప్రతిధ్వని, రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం, కవిత్వం రాసిన ప్రజాకవి, హక్కులు అడిగిన ప్రజల మనిషి, ఉద్యమం నడిపిన ప్రజావాది, మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ జయంతిని రాహుల్ విజ్ఞాన విద్యాలయంలో జరుపుకోవడం శుభ పరిణామం. ఈ కార్యక్రమంలో చిన్నారులు కాళోజీ పోతన దాశరథి రంగాచార్యులు, దాశరథి కృష్ణమాచార్యులు వేషధారణలతో మెప్పించారు. ఈ కవుల గొప్పతనం గురించి తెలుగు ఉపాధ్యాయులు కొంకూరి ప్రదీప్, ఆనంద్, రాము, సౌజన్య, రమాదేవులు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల వ్యవస్థాపకులు డిఎన్ కుమార్, ప్రధానాచార్యులు జి వర్మరాజు, ఉపాధ్యాయుల బృందం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. అప్పటికే తెలంగాణలో నిజాం దురాగతాలు ప్రారంభమైనాయి. నిజాం రాష్ట్రంలో అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగు భాషను తుడిచేసి ఉర్దూను రాజభాషగా కొనసాగించాలనే ప్రయత్నం ముమ్మరంగా సాగుతుంది. దీనిపై వీరు బాల్యంలోనే విద్యార్థులచే సమ్మె చేయించగా వీరిని పాఠశాల నుంచి బహిష్కరించారు. వీరు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కార్లలో ఉండవలసి వచ్చింది. అక్కడ నుంచే నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నందుకు పోలీసు నిర్బంధానికి గురయ్యారు. అప్పటికి వారి వయస్సు 16 సంవత్సరాలు. తెలంగాణ ఉద్యమకారుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు. ఈయన 1914 సెప్టెంబర్ 9న జన్మించారు. అతని స్వగ్రామం వరంగల్ జిల్లా మడికొండ గ్రామం. కాళోజీ నిజాం నిరంకుశ పాలనను తన కవితల ద్వారా దుయ్యబట్టారు. పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకి ఇచ్చిన మహనీయుడు. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తారు. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. తెలుగు భాషకు సంబంధించి పాడిన పాట. తెలుగు భాష కమలంలో తెలుగులో యాసలు ఎన్ని ఉన్న తెలుగు భాష ఒకటే అనేది ఈ పాట. దేశ భాషలను లెస్స తెలుగు భాష లెస్సని ఆస్తిక దేవుని సన్నిధి రామ సమాజ రాసని రాయలు తెలుగు తోట వికసించిన పువ్వులెన్నో, పరిమళించు ఆ పువ్వులు వెదజల్లిన యాసలెన్నో. నన్నయ్య భారతం తెలుగుకే శ్రీకారం, ఆభరణించింది రామహేంద్రవరం. విశాఖ జిల్లాలో మహాకవి శ్రీ మహాప్రస్థానంతో చూపే మరో ప్రపంచం. అడవుల స్వామి ఉత్తమ కథలే రాసి ఆ ఉత్తరాంధ్ర శ్రీకాకుళాన్ని చైతన్యవంతం చేసేందుకు కాదా అడెళ్ళిపోతున్నానే పాలు చూసినది. తెలుగు తోట వికసించిన పువ్వులెన్నో, పరిమళించు ఆ పువ్వులు వెదజల్లిన యాసలెన్నో. ఆది కవి పాల్గొనికి రాసే బసవ పురాణం, ఆ పైన పోతన విరచించే కావలం. సుతాల కలంలో వెలుగెత్తిన ఉద్యమం, దాశరథి రచించిన రైతు పోరాటమే ఈ కవిత. శ్రీనారాయణ చలనచిత్ర గీత రంగోలి ఆ కృష్ణ అఖండ కావ్యాల
పాడి తెలుగు తోట వికసించిన పూలు పరిమళించు వాకులు వెదజల్లిన యాసలెన్నో రాసల గీతంగా సాగి తెలిగించిన వేదాలు సుగరంధ్రగా ప్రజ్ఞ ఆంధ్రచరిత్ర సంస్కృతులు ప్రేమస్వరాలు కాలోజి కవితలు నాగడ సంస్కృతాలు గోరేటి వెంకన్న కంటి జన్మ కవిత్వాలు ఎక్కువ చేసినప్పుడు చేసిన గానం అది కోరు తెలంగాణం ఆనకప్పులను ఆనపించి ఈనాటి సాగి అక్షరయజ్ఞం తెలుగు తోట వికసించిన పువ్వులెన్నో పరిమళించు వాకులు వెదజల్లిన యాసలెన్నో. రకమామలకు జన్మించారు. పోతన 15వ శతాబ్దానికి చెందిన కవి, సహజ పండితుడు, నేనొక చూడమని అనే బిరుదులను పొందారు. పోతన శ్రీనాథునికి సమకాలికుడు. నేను భాగవతాన్ని తెరిగించి పునర్జన్మ లేకుండా చేసుకుంటాను అని చెప్పుకున్న వ్యక్తి పోతన. భాగవతం, వీరభద్రా విజయం, భోగిని దండకం రచించారు. నారాయణ శతకం కూడా రచించాడని కొందరి అభిప్రాయం. పోతన శ్రీనాథునిలా భోగి కాదు, సాహసోపేతంగా రాజులను తిరస్కరించారు. సంస్కృతంలో వ్యాసుడు రచించిన భాగవతం ఆంధ్ర మహాభాగవతంగా తెలుగులో రూపుదిద్దుకుంది. భాగవతంలోనే 12 స్కందాలను 8 స్కందాలను అనగా 1, 2, 3, 4, 7, 8, 9, 10 వరకు ఆంధ్రీకరించారు పోతన. భాగవతంలోని 5వ స్కందాన్ని బొప్పరాజు గంగన, 6వ స్కందాన్ని ఏర్చూరి సింగన, 11, 12వ స్కందాలను వెలిగందుల నారయ ఆంధ్రీకరించారు. భాగవతంలో కృష్ణతత్వం వర్ణన ఉంటుంది. గోపికలకి మధుర భక్తి, జగమంతా కృష్ణమయం అని భాగవతం తెలియజేస్తుంది. ప్రతి పాత్ర